అదే అన్నారు. వాళ్ళు వ్రతాలు చేయలేదయా, ఉట్టిది వ్రతం చేశామన్నారు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం చూడడానికి రండి అన్నారు. వాడు భంగం చేసి ఆ పాపంలో 10వ వంతు నీకు ఇవ్వడానికి పిలిచాడు నిన్ను. కాబట్టి పోతన గారు అన్నారు, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇచ్చించుయున్ గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగం బంచు చింతించి పాలతటంజస్త కలబ్జ సరసలీలను మృక్కి అట్లందరూ అన్నారు. కనీసం మధ్యలో ఒకసారి గోవిందా అనుకుంటే ఆ పాపం అన్నారు. కాబట్టి బుద్ధికి నిశ్చయాత్మకమైన శక్తి ఏది? అసలు నీకు అనుబంధం ఏది? అనుబంధం అంటే అయ్యో అదే బాబు కుర్చీ ఎందుకంటే కింద కూర్చుంటాం, కుర్చీలు వేయండి నా బుర్ర. సత్యనారాయణ వ్రతం జరుగుతున్న గదిలో కుర్చీలు తీసి అవతల పారేయాలి పక్క గదిలో. లేనివన్నీ తీసుకొచ్చి మా నాన్నగారు కూర్చోలేరండి, కుర్చీ వేసి కూర్చోలేదు. మీ నాన్నగారు కూర్చోలేకపోతే గడప దాటించి అవతల కూర్చోలేదు. ఇంకో గది కాబట్టి దోషం. అంతేగాని సత్యనారాయణ స్వామి దగ్గర కూర్చోలేని తనంతోనో ఎందుకు, కూర్చున్నప్పుడు చేసింది లేదు, కూర్చోలేనప్పుడు కుర్చీలో కూర్చున్న అపచారం, ఎందుకు వచ్చిన గొడవ రెండు. కాబట్టి పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం 3 మాటలు చేసి ఈశనత్రయాన్ని విడిచిపెట్టి నిరంతరము గుండెలలో ఈశ్వరుణ్ణి నింపుకుని ఆయననే చూసేటటువంటి భక్తుల వంక చూసి వారికి నమస్కరిస్తాడు. ఇప్పుడు 3 మంటపాలు దాటి ఎదురుగుండా ఉన్నటువంటి స్వామివారి మంటపంలో నించుని ఈశ్వరుని వంక చూస్తాడు. చూసినప్పుడు ఎలక్ట్రిక్ లైట్ లేసి చూపించకూడదు ప్రధానమూర్తిని, తైల దీపాల్లో చూస్తాడు. గురువు గారు భగవంతుడి గురించి చెప్పడం వల్ల ఆయనతో అనుబంధం వచ్చింది, చూడాలనిపించింది. గురువాక్యమే ఆ దీపం, గురువే దీపం, గురువే ఈశ్వరుడి పక్కన ఉండి దర్శనం చేయిస్తూ ఉంటాడు. ఆయన వాక్కులే ఈశ్వరుని యందు అనురక్తి కలగడానికి కారణమయ్యే. కాబట్టి నా గురువే ఆ దీపం. ఆ గురువు గారి యొక్క అనుగ్రహ ప్రసారమునందు దర్శనమవుతున్నవాడే అదిగో ఆ రాశీభూతమైన పరమాత్మ. వీడే నా ఊపిరి తీస్తున్నవాడు, వీడే నాకు జీర్ణం చేస్తున్నవాడు, వీడే నాకు కొడుకునిచ్చినవాడు, వీడే నాకు భార్యనిచ్చినవాడు, వీడే నా భార్యని అనుకూలవతిని చేసి కీర్తినిచ్చినవాడు, వీడే నా చేత ఉపన్యాసాలు చెప్పించేవాడు, వీడే కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పారు భాగవతం చెప్పారని కీర్తి కట్టపెట్టినవాడు, లోనుండి మాట్లాడినవాడు వాడే, మాట్లాడించి శరీరముకున్న పాపమును తొలగించినవాడు వాడే. వాడిని దాటి వెళ్ళిపోవడానికి ఇంకేం లేదు. చిట్ట చివరి మజిలీ వాడిలో కలిసిపోవడమే. అందుకే ఆ గోడకి ద్వారం లేదు, అక్కడ వరకే ప్రయాణం. కాబట్టి నేను ఆయనలో కలవాలి అని నువ్వు ఆయన వంక చూస్తున్నప్పుడు నీకు ఆయనకి ఉన్న అనుబంధానికి నీ కన్నుల వెంట నీరు రావాలి. అందుకు దేవాలయ వ్యవస్థని అలా తీసుకొచ్చారు. కారణం అది. నువ్వు పండడానికి వెళ్ళాలి కాబట్టి కాయలు పట్టుకుని వెళ్ళకూడదు, పళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఒక ధూపం పట్టుకెళ్ళాలి, ఒక నెయ్యి పట్టుకెళ్ళాలి, ఒక తమలపాకు పట్టుకెళ్ళాలి, తప్పించి సమోసాలు పట్టుకుని గుడిలోకి వెళ్ళకూడదు. ఒక వ్యవస్థ ఎందుకు వచ్చింది అన్నది మీకు అర్థమైన నాడు ఆ వ్యవస్థని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మీకు అర్థమవుతుంది. లేనినాడు, అనుబంధం లేనినాడు, బుద్ధి నిశ్చయం చెయ్యని నాడు మనసు ఏమైనా చేయిస్తుంది. ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతము, దానికి పరిణితి లేదు. పరిణితితో నిర్ణయం ఎవరు చేస్తారంటే బుద్ధి. బుద్ధి పదునెక్కేది దీనివల్ల అంటే గురువాక్య శ్రవణము, శాస్త్ర పరిశీలనము. ఈ రెండుంటి చేత పదునెక్కి మనసును నిలబెడుతుంది. కాబట్టి నాయన నా యందు నీ మనసు బుద్ధి కూడా ఉంచు, కదలకుండా ఉంటుంది. అందుకుని అంటున్నాడు ఆయన, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అలా నిలబడిందా అటు పిమ్మట అంటే శరీరము నుండి విడివడిన తరువాత ఇక మరల శరీరములోకి వెళ్ళవు. అంటే పుట్టుక ఉండదు, ఇది చిట్ట చివరి చావు. శరీరము నుండి విడిపోతావు. విడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతావు? శాశ్వతుడైన నేనైపోతావు. అంటే కలిసిపోవడం, ఇది వేరుగా ఉండడం అది వేరుగా ఉండడం ఉండదు. లోపల ఉన్నటువంటి ఆత్మ యథార్థముగా జ్ఞానము చేత ప్రకాశిస్తుంది. ప్రకాశించి అహం బ్రహ్మాస్మిగా నిలబడగలిగినటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. అదిగో ఆ అజ్ఞానము నశించిపోతుంది. ఆ స్థితిని పొందడానికి నువ్వు బుద్ధితో కలిపి మనసుని నా యందుంచు. కేవలము మనసుని నా యందు పెట్టకు. బుద్ధితో కూడినది కాదు కాబట్టి అది బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. పట్టుకోవడం ఎంతో, వదలడం అంతే. గుళ్ళోకి వెళ్ళి గుళ్ళోకి బయటికి ఎలా వచ్చేసావో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి బయటికి అలా వచ్చేస్తుంది మనసు. అందుకే మన వాళ్ళు గుళ్ళోకి వెడితే కాసేపు కూర్చోండి అంటారు. ఎందుకంటారంటే నువ్వు చూసిన మూర్తిని ఇక్కడ ముద్ర వేసుకోవాలి. అనుమానం ఉంటే మళ్ళీ ఒకసారి చూసి రావాలి.
అలా నీకు ఆయనకి ఉన్న అనుబంధం ఏమిటో నువ్వు బాగా ఎరుకలోకి తెచ్చుకోవాలి. మీకు నేను కొన్ని మాత్రమే చెప్పాను. అసలు శాస్త్రంలో ఈశ్వరుడికి మనకి ఉన్న అనుబంధం ఏమిటో చదువుతుంటే, ఆ అనుబంధం గురించి వింటుంటే ఆయన కన్నా అధికుడు ఎవడరా మనకి అన్న నిశ్చయం వచ్చిందనుకోండి, మీరు తీసుకెళ్లి తాకట్టు పెట్టలేరు దీన్ని. ఆయన్ని తాకట్టు పెట్టి ఆయన కన్నా నాకు ఇది ఎక్కువ జీవితంలో అని మీరు అనలేరు. ఇక అందరికన్నా అధికుడు ఆయనే. ఆయన విషయంలో అనుబంధానికి తేడా వస్తే దానికోసం దేన్నైనా వదిలేస్తారు. ఆ ప్రేమ ఏర్పడిపోతుంది. అందుకే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని త్యాగరాజస్వామి అనగలిగారంటే ఈ దిక్కుమాలిన డబ్బు కోసం అని చెప్పి రామయ్యని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోలేను, నాకు రాముడు ఎక్కువ అన్నారు. అది నిశ్చయాత్మకం. అది ఎంత బలపడితే అంతగా నువ్వు ఈశ్వరుని యందు ఐక్యమైపోతావు. ఐక్యమైపోవడం అంటే విడిపోయని కాదు నా ఉద్దేశ్యం, ఈశ్వరుడిగా నిలబడిపోతావు. అందుకే పోతన గారు ఉన్నది 3 ఎకరాలు, ఎంతమంది ఎన్ని తెచ్చిస్తామన్నారో ఒకానొక స్థితిలో ఆయన బుద్ధి పాడవుతుందేమోనని ఆయన బెంగెట్టుకోవడం కాదు, ఇంతటి భక్తుని యొక్క బుద్ధి మారదు కదా అని సరస్వతీదేవి బెంగెట్టుకుంది. రాత్రివేళ ఆయన ఉన్న పర్ణశాలలో ఒక స్త్రీ ఏడుస్తున్నట్టు వినపడింది. ఎవరు అని పోతన గారు వెళ్ళి దీపపు కాంతిలో చూశారు. తెల్లటి బట్ట కట్టుకుని నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది సరస్వతీదేవి. ఎవ్వరికి దర్శనం అవలాలా. ఆయన అడిగారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నెట్టింట నిలబడి శారదా అని అడిగారు. ఏమీ లేదు పోతనా, నన్ను నమ్మేస్తావా తీసుకెళ్ళి అన్నాడు. ఆయన ఒట్టు పెట్టారు వెంటనే. కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడ ఏల ఏడ్చదో కైటభరాజు మర్దనుని గదిలి కోడలా ఓ మదంబా ఓ హటక గర్భురాణి నిన్నకటికిన్ కొని పోయి అల కర్ణాటక కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అంటే ఆయనకి అన్నిటికన్నా శారదయే ఎక్కువ. పరమాచార్య స్వామి వారి పల్లకి ఎక్కితే శిష్యులు పల్లకి మోస్తుంటే మామూలుగా మోయడానికి వీల్లేదు. పల్లకి పట్టుకుని అడుగేస్తే కామాక్షి, అడుగు తీస్తే కామాక్షి, కామాక్షి 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 అంటూ పల్లకి మొయ్యాలి. ఎప్పుడూ కామాక్షి శబ్దం చెవుల్లో ఉండాలి. కామాక్షి అని వినపడకుండా ఆయన ఉండలేకపోయారు. అంత అనుబంధం. ఆ అనుబంధం నీకు బాగా ఈశ్వరునితో ఏర్పడితే మిగిలిన అనుబంధాలు పోతాయన్న బెంగేం లేదు. నా భార్య ఈశ్వర అనుగ్రహం, నన్ను అనువర్తించే భార్య. ఉపన్యాసం చెప్తానంటే చెప్పండి, ఏమో ఈ సెలవులేదు లాస్ట్ ఆఫ్ పే పెడతాను, పెట్టండి ఏం పర్వాలేదు. ఏమో నేను 12 రోజులు దీక్షలో ఉందాం అనుకుంటున్నాను, మహానైవేద్యం అవి చేసి నేను రోజు మడిగట్టుకుని చేసి పెడతాను. ఈశ్వరానుగ్రహం అండి ఆ భార్య అని మీరు అనుకుంటే భార్యతో అనుబంధం ఎందుకు దిగుతుంది ఈశ్వరుడితో అనుబంధంతో? నా మాట విన్న కొడుకు గాయత్రి ఉపదేశం చేశాను, పాపం ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. పరమేశ్వరానుగ్రహం ఆ కొడుకు. ఏమి ఇప్పుడు కొడుకుతో అనుబంధం తెగిపోవాలా? ఈశ్వరుడితో అనుబంధం ఉంటే భార్య వస్తే తల్లితో అనుబంధం తెగిపోతుందా? తెగిపోదుగా. అర్థం లేని మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడని, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడని, అదో వెర్రివ్యామోహం. తెలుగు తల్లి, ఇంగ్లీష్ భార్య. భార్య వస్తే తల్లిని వదిలేస్తావా? తల్లి వస్తే తల్లి ఉంటే భార్య ఉండదా? భార్య భార్య, తల్లి తల్లి. తల్లికి భార్యకి పోలిక ఏమిటి? రెండిటికి పోలిక లేదు. ఇంగ్లీష్ భార్య లాంటి, తెలుగు తల్లి లాంటి. ఎవరి స్థానం వాడి. తల్లి భార్య ఓ ఇంట్లో ఉంటే సంతోషంగా లేరా? కాబట్టి నువ్వు తెలుగు ఇంగ్లీషు రెండింటితో సంతోషంగా ఉండొచ్చు. ఆఫీస్కి వెళ్ళి నోట్ ఫైల్ రాయి, సాయంకాలం పంచె కట్టుకుని భాగవతం ప్రవచనించి ఎవరొద్దన్నారు? కాదన్నారా? సాయంకాలం భాగవతం చెప్పే ఉద్యోగం చేయొద్దన్నారా? ఉద్యోగం చేసావు కాబట్టి భాగవతం చెప్పొద్దన్నారా? నీ చేత కాదని చెప్పు, రెండింటినీ కలిపి ఉంచుకోవడం. అంతేకాని మధ్యలో వాటి జోటికి ఎందుకు? అలా బుద్ధి నిశ్చయం చేస్తే పరమేశ్వరుడితోటి అనుబంధం ఎంత గట్టి పడుతుందంటే ఆయన అనుగ్రహములు ఇవన్నీ అంటాం. అప్పుడు నీ ఆనందానికి, నీ సంతోషానికి ఏది అడ్డొచ్చింది కనుక అలా నా ఎందు పెట్టు. చిట్ట చివర ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా అమ్మయ్యా ఇన్నాళ్ళు ఇందులో ఉండిపోయాను, దీంతో బాధలు, దీంతో వ్యవహారాలు, కొన్ని పరిమితులు, ఇంకా హాయిగా ఏ గొడవ లేదు, నా యథార్థమైనటువంటి స్వరూపమేదో అందులోకి వెళ్ళిపోతున్నాను, ఇక నాకు పరిమితులు లేవు, సంతోషంగా ఉందని రమణ భగవానుల మాటల్లో చెప్పాలంటే చిన్ని గుడారంలో పెట్టని పెద్ద ఏనుగుని బయటికి తీసుకొచ్చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలా వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమి బాధ నీకు? అలా ఉండగలవా? అలా మనసుని బుద్ధిని నా ఎందు పెట్టగలవా? నిశ్చయాత్మకం చెయ్యగలవా? చేస్తే
నాయందే ఉండిపోతున్నావు. మయ్యేవ మన ఆధత్స్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధం నసంతయ. వెంటనే మనం అంటాం వినడానికి బాగుంది కానండి, ఉపన్యాసం అయిపోయాక కష్టం. మళ్ళీ వెంటనే లాగేస్తాయి. ఎలా? అలా పెట్టడం కొంచెం కష్టం అండి. బుద్ధి అంత నిర్ణయం చెయ్యగలిగిన స్థాయికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, బెంగపెట్టుకో, గురువు కదండి, జగద్గురువు ఆయన ఉదాహరుడు, చాలా విశాల హృదయంతో మాట్లాడతాడు. అప్పుడు అలా పెట్టలేనండి, అలా నిర్ణయం చేసుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారు? అధ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఇప్పుడు రెండో మెట్టు చెప్తున్నాడు ఆయన. బుద్ధి ఇంకా అంత పరిపక్వతకి రాలేదండి, అంత బాగా నిర్ణయాన్ని చేసుకోలేకపోతోంది. ఈశ్వరుణ్ణి వదిలి మిగిలిన బంధాలు గొప్ప ఉంటుంది. అప్పుడు ఏం చేయను? ఏం బెంగ పెట్టుకోపోయే, అలా బుద్ధి నిర్ణయం చేయలేదని మనసు మీద కోప్పడి బుద్ధి మీద కోప్పడి అలా పెట్టుకోకు. అథ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం. నా యందు స్థిరంగా బుద్ధి మనసు ఉండట్లేదా? అభ్యాసం చేయి. అది మనసు యొక్క లక్షణమయ్యా, ఈ జన్మలోది కాదు. కొన్ని కోట్ల జన్మల నుంచి నువ్వు మనసుకు ఆ శక్తినిచ్చేశావు, అది తిరగడం అలవాటు చేశావు. బుద్ధి ఇతర విషయాలన్నీ నీకు ఎక్కువ అని నిర్ణయం చేయడం అలవాటు చేశావు. ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది రమ్మంటే? అది తిరుగుతుంది. అది ఎంత శక్తివంతమైనదంటే మనస్సు, దాని యొక్క గుత్తాధిపత్యమునందు శరీరము, దాని అవయవములుంటాయి. ఎంత శక్తివంతమో తెలుసా అండి? కొత్తగా మోటార్ సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, స్టాండ్ తీసేటప్పుడు కూడా భార్య వెనక నుంచి ఏమండి అన్నా ఉండో అంటాడు తప్ప వెనక్కి తిరగడం. జాగ్రత్తగా స్టాండ్ తీసి అటు ఇటు పడిపోతుందని తన వేపుకి వరగబెట్టుకుని నించుని పైకెక్కి కూర్చుని కిక్కు కొడతాడు. కానీ క్లచ్ విడిచిపెడుతూ కాలుతో గేర్ తొక్కి వదిలిపెట్టడం రాదు. వదిలేడు దబ్బనన్నా దూకుతుంది, ఇంజిన్ అన్నా అయిపోతుంది. అందుకని ఎవరి వంక చూడడం, ఆగో అని మెల్లిగా వదిలిపెడుతూ గేరేసి మెల్లగా సెటిల్ అవ్వడాన్ని సాధన చేస్తాడు. బాగా వచ్చేసింది అనుకోండి, ఇంకేం చేస్తాడంటే ఆ సాయంకాలం వచ్చేటప్పుడు కాకరకాయలు పట్టుకొస్తానులే అంటూ గేరేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ దిక్కుమాలినతనం ఎక్కడ దాకా పెడుతుందంటే ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో సెల్ ఫోన్, అక్కడ వరకు పోతాడు. అప్పుడు ఏమవుతాడంటే వాడు యమధర్మరాజు చేతి పాశమవుతాడు. వాడన్నా పడి చచ్చిపోతాడు, ఎవడి మీదన్నా పడి చంపేస్తాడు. అంటే అర్థం పర్థం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనసు యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది, అది ఆటోమేటిక్ చేస్తుంది. పూజ కూర్చున్నప్పుడు కూర్చుంటుంది అది కూడా. నువ్వు చక్క మాట విను, శివుడికి పూజ చేద్దాం మనం, ఇంకో మల్లెపూలు తెచ్చాను, చక్కగా ఒక్కొక్క నామని చెప్తూ ఇవి తీసివేద్దాం, ఈశ్వరుణ్ణి భావన చేయి అన్నారు కూడా. అయ్యో తప్పకుండానండి అంటూ కూర్చుని ఇలా తీసి ఓం నిధనపతయే నమః ఉంటుంది అక్కడ. అంతే, వెంటనే అంటుంది నువ్వు ఇలాగే తీసివేస్తుండు, నువ్వు చెప్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి హైదరాబాద్లో మనం శనివారం ఆదివారం బయలుదేరుతాం, ఏదో కాకినాడ వెళ్తాం. కాకినాడ వెళ్ళిన తర్వాత గురు పౌర్ణమికి 3 రోజులు చెప్తానన్నానా, 4 రోజులు చెప్తానన్నానా గోపాలకృష్ణ గారితో. గురు పౌర్ణమికి ఉదయం గురు పూజ పెడదామా, సాయంకాలం గురు పూజ పెడదామా, వ్యాస పూజ సాయంత్రం పెడదామా, పొద్దున పెడదామా? పోనీ అది ఆలోచించినా పర్వాలేదు, ఏదో మంచి విషయం. పోనీ అది కూడా ఆలోచించదు. ఏదో వారం రోజులు పోయిన తర్వాత పుట్టినరోజు వస్తుంది, పుట్టినరోజుకి ఇది మళ్ళీ ప్యాంటు చొక్కా కొనుక్కోమంటుందేమో. చాలా ప్యాంట్లు చొక్కాలు బీరువా నుండే ఉన్నాయి, ఎందుకు అవన్నీ అంటే అది విందు. ఆ డబ్బులు పెట్టిపోయి ఉంగరం చేయించమందామా, ఉంగరం చేయించమంటే 12,000 అవుతుంది, ఇంకో 8,000 ఇవ్వండి అంటుందేమో, ఎందుకు వచ్చిన గొడవ. ఇవి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్ళిపోయి ఇక్కడేమో ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఇది చేసేస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు అంటాడు ఇదంతా నాకెందుకురా, నీ మనసు పెట్టంటాడు ఆయన. అదే ఉన్నాడు, ఇది పట్టుకున్నాడు ఈశ్వరుడు. నువ్వు పెట్టలేవురా నాకు తెలుసు, అది నిశ్చయించి ఇది ఉండదు, వెళ్ళిపోతుంది అది. కానండి నిజంగా మనం దాని చేతిలో ఎంత అర్భకులమైపోయామో తలుచుకుంటే, అరే రే మన పరిస్థితి ఇంత ఉదాసీనంగా ఉందా అనిపిస్తుంది. ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నామా మనం? ఇంత గొప్పవాళ్ళం అనుకుంటున్న మనం 2 నిమిషాలు మన మాటది విందాం, వెంటనే వెళ్ళిపోతుంది అంతే. ఇంత దారుణమా అంటాం. అందుకే అలాగని మనస్సు యొక్క కదలికలని మీరు బలహీనం చేయకూడదు ఎప్పుడు. మీరు ఎప్పుడైనా చూడండి, కోతి అంటే అలా తిరుగుతూ ఆడుకుంటుంటేనే కోతి. ఆ స్తంభం పక్కన అలా పడుకుంది అనుకోండి, ఏమంటాం? అంటే దానికి ఒంట్లో బాగోలేదా ఏంటి పాపం అలా పడుకుందంటాం. మనసుని బలహీనం చేయకూడదు, మనసుని తిరగనివ్వాలి. ఎలా తిరగనివ్వాలి? అడ్డమైనవి పట్టుకుని కాదు, ఈశ్వరుణ్ణి పట్టుకు తిరుగుతుండాలి.
అందుకే శంకరాచార్యుల వారు మహానుభావుడు శివానంద లహరిలో శ్లోకం చేశారు. సదామోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వతతి జడితి స్వైరమమిత కపాలిం భిక్షోమే హృదయకపి భక్త్యంత చపలం దృఢాభక్త్యం బద్వా శివమవదీనం కురు విభో. నా మనసుని నువ్వు స్వాధీనం చేసుకో అన్నారు ఆయన. నే స్వాధీనం చేస్తానంటే వెళుతుంది ఏంటి? నువ్వు వెళ్ళు ఈశ్వరుడి దగ్గరికి అంటే అంత తొందరగా వెళ్ళిపోతుందా? సినిమాలో అంటే కుదురుతుందేమో. నా మనసు ఇచ్చేసానని చెప్పి ఓ ఎండిపోయిన చెట్టు కింద ఓ శాలువా వేసుకుని పిచ్చపాటలన్నీ మొదలెట్టడానికి, ఈశ్వరుడు ఏంది అలా ప్రవేశపెట్టడానికి ఓ మనసా వెళ్ళిపోయి వాళ్ళ నుంచి ఈశ్వరుడి దగ్గరికి అంటే వెళ్ళిపోతుంది ఏంటది? అది అలా ఏం వెళ్ళిపోదు. అలా నువ్వు చెప్తే వినే రకాన్ని నేనేం కాదు. కోట్ల జన్మల నుంచి ఇచ్చిన స్వాతంత్రం ఇప్పుడేం జెండా దింపేయనట్టుంది. కాబట్టి అధ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. నా యందు పెట్టలేవా? ఓ పంచి నేను ఇంకొక మార్గం చెప్తాను, పోను అలా చెయ్యి. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చెయ్యి. ఈ అభ్యాసం కోసమే ఇన్ని ప్రక్రియలు వచ్చాయో తెలుసా అండి? ఈశ్వరుడు నిద్రపోయాడని. నిజంగా ఆయన నిద్రపోతే ఊడిపోతుంది జగత్తు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఆవిడ కళ్ళు మూస్తే జగత్తంతా లయమైపోతుంది. కానీ భావన నిలబడ్డానికి, మనసు నిలబడ్డానికి ఈశ్వరుడు నిద్రపోయాడని, ఈశ్వరుణ్ణి నిద్ర లేపుతున్నామని. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? తను లేచాడు, ఈశ్వరుడు లేవలేదు. ఇంకా అంతకన్నా అన్యాయమైన భావన ఉందండి అసలు శ్లోకం. వీడు లేచి వచ్చాక ఈశ్వరుడు లేవలేట పడుకున్నట్టు, అందుకని లేపుతున్నట్టు వీడు. అసలు నిజంగా సుప్రభాతం కన్నా ఘోరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంది. దానికి టిక్కెట్ 8 ఏళ్ల ముందు బుకింగ్. ఏం ఆశ్చర్యం! అజ్ఞానానికి అంతుందే. అంటే అది అజ్ఞానం కాదు, మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ఒక పరవశం. అలా భావన చెయ్యకపోతే మనసు వెళ్ళదు. నువ్వు నిద్రపోయినట్టు ఆయన నిద్రపోయాడు, నువ్వు ఆయన కోసం వచ్చేసావు, ఆయన లేవలేదు. అలా ఓ భావన చేసి రే లే లే అని ఆయన కొట్టేసి లేపకూడదు కదా. అందుకని మొట్టమొదటి ఈశ్వరుణ్ణి నిద్రలేపిన వాడెవరో ఆయన్ని గుర్తు తెచ్చుకోవాలి. మొట్టమొదట నిద్రపోతున్న ఈశ్వరుణ్ణి నిద్రలేపిన ఘనత విశ్వామిత్రుడికి దక్కింది. రాముడిగా నిద్రపోతుంటే రామా లే సంధ్యావందనం చేయి అన్నాడు. అందుకని కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. లేచి 3 లోకములకు మంగళం చెయ్యాలి. పడుకున్నావేం తండ్రి? లే. నువ్వు లేచావంటే ఆయన లేచి ఉండబట్టే. కానీ పరవశంతో ఆ మాట అంటాం. లేచి మంగళం చేయాలి స్వామి, లే. ఏమలా నిద్రపోతున్నారు తండ్రి? మీరు వినలేదా? అదిగో ఉన్మీల్యనేత్రయుగముత్తమ పంచరస్తాహ పాత్రా వశిష్ఠక దళీపలపాయసాని భక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. చిలకలు అరుస్తున్నాయి, పళ్ళు కొరుకుతున్నాయి, ఒకదానికొకటి ముక్కలు అందించుకుంటున్నాయి. ఆ పళ్ళు ముక్కలు లోకమంతా ఆకాశ సింధుక మలాని మనోహరాణి ఆదాయ పాద యుగమర్చయుతుం ప్రపన్నాహ. ఆకాశం ఎర్రబడిపోతోంది, పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది. రేఖామయధ్వజ యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దదిమందన తీవ్ర ఘోషా రోషాత్ కలింబి దదతే కకుభశ్చ కుంభా. ఇంకా బాగా ఆయనకి జ్ఞాపకం చెప్పడానికి, నువ్వు ఇలాగే నిద్రపోతుంటే కృష్ణావతారంలో మీ అమ్మ యశోద నిద్ర లేవలేదు, ఇంకా పడుకున్నాడు చూడని చెప్పి లేస్తే అల్లరి చేస్తావు, ఈలోగా చల్ల చేసేసుకుందామని బాగా పేరుకున్న పెరుగులోకి కవ్వం దింపి తాడు కట్టి చేతుల నిండా గాజులేసుకుని మెడలో మంగళసూత్రాలు గొలుసులు కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని నీ మీద పాటలు పాడుతూ చల్ల చేస్తుంటే గాజుల గలగలలు మెళ్ళో గొలుసులు ఒకదానికొకటి తగులుకుని వాటి మంగళకర శబ్దములు వినపడుతుంటే మీ అమ్మ చల్ల చేస్తున్నప్పుడు గట్టి పెరుగులో కవ్వం తిరగలేక తిరుగుతున్నప్పుడు ఆ పెరుగు ఛస్ ఛర్ ఛస్ చర్రని శబ్దం వస్తే కుండకి కవ్వానికి దెబ్బలాట వచ్చిందేమో అన్నట్టుగా వస్తున్న చప్పుళ్ళు అదిగో నందవ్రజంలోంచి నీకు వినపడలేదా? లే. ఇవన్నీ మీరు ఆయనకి చెప్తే ఆయన నిజంగా నిద్ర లేవాలనా మీ భావన? ఆయన లేచే ఉన్నాడు. కానీ అలా మీరు పాడ్డంలో ఆయన పడుకున్నాడని మీరు లేపుతున్నారని అవన్నీ మీరు జ్ఞాపకం తెచ్చుకుని తెల్లవారుజామున వెంకటాచలం కాదు ప్రపంచం అలా ఉంటుందని, ఈశ్వరుడికి అమ్మతో అటువంటి అనుబంధం ఉందని వాడు లేస్తాడని వాడు నిజంగా నిద్రలేచాడు. వాడు నిజంగా నిద్రలేస్తే ఏం చేస్తాడు? ఆఫీసర్ గారు పిలిచినట్టు పిలవడం. వాడు పరమదయాళు. వాడు నిద్రలేస్తూనే అయ్యో 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 నా కోసం వచ్చి నాన్న ఇందాక నుంచి వీధిలో నించున్నావా, సన్నిధి గొల్లా వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోయారా, పాపం నువ్వు అలాగే ఉండిపోయావా, రా 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 అని ఆయనే గబగబా మీకోసం బయటకు వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు తండ్రితనంలో ఒక ప్రేమ ఉంటుంది. నేను బాత్రూంలో స్నానం చేస్తున్నాను అనుకోండి, మా అబ్బాయి కంఠం వినపడింది అనుకోండి, ఏంటి వీడు వచ్చినట్టుంది అని పంపు కట్టేసి
నిశ్శబ్దంగా తలుపు దగ్గర చెవి పెట్టి విన్నాను అనుకోండి, అమ్మా 3 రోజుల నుంచి నాన్నగారు కల్లోకి వస్తున్నారమ్మా, ఎందుకో నాన్నగారి దగ్గరికి వెళ్దాం అనిపించింది, అందుకని రిజర్వేషన్ లేకపోయినా గౌతమి వచ్చేసానమ్మా, రాత్రల్లా నిద్ర లేదమ్మా, నాన్నగారు ఏరమ్మా అన్నాడు అనుకోండి, ఉండి వస్తాను అని అక్కడే కూర్చోమ్మని నేను అప్పుడు స్నానం చేసి బయటికి వచ్చి సూటు బూటు హ్యాటు అన్నీ పెట్టుకుని వస్తాను వాడి దగ్గరికి. అరే కొడుకు పాపం నా మీద బెంగతో 3 రోజుల నుంచి కల్లోకి వచ్చాను వచ్చేసేట అని ఆ తడి బట్ట విప్పేసి తడి పొడి తువ్వాలోటి కట్టేసుకుని గబగబా బయటకు వచ్చి, ఎరా నాన్న ఏంట్రా ఇలా వచ్చావు అని 2 చేతులు పట్టుకుంటానా పట్టుకోనా? అలాగే ఈశ్వర లే 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 అంటే ఆయన ప్రేమతో లేచి గబగబా బయటకు వచ్చేసాడు. వచ్చేయడంలో ఎలా వచ్చాడు? కమలాకు చచూచక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. ఇప్పటి వరకు కోరిక తీర్చాలి రా రా అన్నవాళ్ళు, అప్పటి వరకు పడుకున్నవాడు రాత్రి శ్రీ మహాలక్ష్మిని గట్టిగా కౌకలించుకొని పడుకోవడం వల్ల అమ్మవారి యొక్క కుచములకు అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నీలమేఘం వంటి ఆయన శరీరం మీద తగిలి ఆ కుంకం చుక్కలు అన్ని చోట్ల కనపడుతుంటే ఉత్తరీయం జారిపోయి గబగబా బయటకొచ్చి నిద్ర కళ్ళతో ఆ కన్నులు పైకెత్తుతున్నప్పుడు ఎర్రని కాంతులు ప్రసరిస్తూ పైకొచ్చేస్తే, ఈశ్వర మీరు అలా వచ్చేశారు, నాకు అనురాపు తగులుతుందేమో, ఉత్తరీయం వేసేసుకోండి 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 విజయీ భవ వెంకట శైలపతి. అనుభవించావు ఆయన లేచి రావడానికి. ఇది నిజంగా ఆయన పడుకోను లేదు, ఆయన లేవను లేదు, కానీ ఆయన పడుకున్నాడు లేచాడని నువ్వు భావించడం చేత నువ్వు తరించావు. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చేయి, మనసుని పెట్టడానికి ప్రయత్నించు. నీకు నాతో అనుబంధం తెలియలేదా? ఇదిగో ఇలా సుప్రభాతం విను, ఒక ఏకాంత సేవ విను. ఆయన నిజంగా పడుకున్నాడా? కానీ ఆయన పడుకుంటే ఎలా ఉంటుందో వర్ణించాడు అన్నమయ్య. జోచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద. ఇదిగోనయ్యా నీకు బంగారు గిన్నెలో పాలు ఉంచేను, బంగారు గిన్నెలో పడుకున్నప్పుడు తాగడానికి పాలు పెట్టాను, కానీ నువ్వు ఏమీ తెలియని వాళ్ళ బొంగమూతి పెట్టుకుని అలా పాలు తాగకుండా నీ చెప్పిన మాట వినకుండా ఉయ్యాల ఊగుతూ ఊరుకుంటే దొంగ నీవని సతులు నవ్వుచున్నారా. చూడు పాప అన్నమయ్యని ఎలా ఏడిపిస్తున్నాడో, ఉట్టి దొంగ మా ఆయన, ఎందుకంటే ఆయన అలా ఏడిపిస్తారని నీ సతులు నవ్వుతున్నారా నిన్ను చూసి? ముంగిటారాడరా మోహనాకారా అని పరవశించి ఆయన పడుకుంటున్నట్టుగా భావన చేశాడు. ఆయన ఊయలు ఊగితే మనము చూస్తాం, ఎప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని అందులో కెమెరాలో ఫోటో, వీడేమిటో అనుభవించేసినట్టు. అసలు వీడు ముందు కూర్చుని అనుభవిస్తే కదూ. అలరచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల అన్నాడు. అవునులే, స్థిరంగా ఉండేవాడు ఈశ్వరుడు, నువ్వు ఊగడమే. మీరేదో ఇన్ని ఉపన్యాసాలు చెప్పాడని కాకినాడ వచ్చి నన్ను చూడడానికి వచ్చారనుకోండి, అక్కడి నుంచి మిమ్మల్ని అలా కూర్చోబెట్టి నేను కూర్చుని మా ఆవిడ్ని నా పక్కన కూర్చోబెట్టుకుని ఉయ్యాల ఊగుతూ మీకు దర్శనం ఇచ్చాను అనుకోండి, ఇట్లా విడిపించి మండిపోను ఏడా పెళ్ళాన్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఏడా కూర్చోరు అందరూ మీరు. ఇంతమంది భక్తులు వస్తే సాయంకాలం ఈయన ఉయ్యాల ఎక్కి ఉభయనాంచారులు ఎట్టుకుని ఊగుతూ మనకి దర్శనం అని. ఏమిటది? అన్నమయ్య అన్నాడు, నీ పెద్దరికం పాడైపోలా, ఇటు అలా కనపడుతున్నావు ఏంటి? మేమందరం వస్తే పిల్లలం అమ్మా నాన్న చక్కగా చెరో కుర్చీలో కూర్చుని ఎరా నాన్న వచ్చారా బాగున్నారా మనవలు బాగున్నారా ఇటు ఉయ్యాలా ఊగాడు. మేము ఊగాలి పిల్లలం, పిల్లలు కుదురుగా కూర్చున్నారు, పెద్దాళ్ళు ఉయ్యాలా ఊగుతున్నారు. ఇది ఎక్కడ కూడా పార్కులు కడితే బోర్డు పెడతారు ఇది పిల్లలకు మాత్రమే ఉయ్యాలి, ఎందుకంటే పెద్దాళ్ళు ఎక్కేస్తారు. అలా అక్కడ కూడా విచిత్రం ఏంటంటే పిల్లలకు మాత్రమే వాడవలసిన ఉయ్యాల పెద్ద ఆయన ఎక్కి ఊగుతున్నాడు. ఊగితే అన్నమయ్య అన్నాడు, నాకు అర్థమైంది ఎందుకు ఊగుతున్నావు. అలరచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. ఎప్పుడు సంకల్ప వికల్ప సంఘాతమైన మనసుతో ఇలా ఊగుతూ ఉండేటటువంటి మనసులకు ఆలంబనంగా ఉండి సమస్త జీవకోటి యందు ఉండి వాళ్ళ మనసుల యొక్క సంకల్ప వికల్పాలలో ఊగడం అలవాటైన నీకు బయట కూడా ఉయ్యాలా ఊగుతున్నావు. అది దర్శనం అంటే, అది అనుభవం. కాబట్టి అభ్యాసయోగేన తతో, అభ్యాసం చేయి. అలా నువ్వు అదే పనిగా ఈశ్వర కార్యమునందు నిమగ్నుడవైతే 1 గంట చక్కగా కాళ్ళు కదపకుండా కూర్చోవడం సాధన చెయ్యి. 108 నామాలతో ఒక్కొక్క పువ్వు తీసి వెయ్యడం సాధన చెయ్యి. పూలదండని అందంగా అలంకారం చేయడం సాధన చెయ్యి. ఈశ్వరుడి కొరకు అని చక్కెర పొంగలి వండడం అలవాటు చేయి. ఎంత బాగుందో అని నువ్వే పీల్చేయడం, వేలుతో నాకేయడం ఇలాంటివి చేయకుండా ఈశ్వరుడి కొరకు అని వండు. నేను తింటాను అని నమ్ము, నేను తిని నీకు ఇచ్చానని నమ్ము. ఇలా అభ్యాసం చేస్తూ వస్తే క్రమక్రమంగా ఆ అభ్యాసము కుసు విద్య, దాని వలన నీ మనసు నా దగ్గరికి వస్తుంది. శరీరాన్ని తీసుకెళ్ళు దేవాలయానికి, నువ్వు వెళ్ళలేకపోతున్నావు సరే, నీ మనసు ఉండట్లేదు,
సాయంకాలం 6 అయ్యేటప్పటికి ఏది ఏమైనా గుళ్ళో పెడతానో ముందు వద్దంటుంది. ఓ నెలలాళ్ళు బలవంతంగా 6 అయింది వెళ్ళవలసిందే అని వెళ్ళారనుకోండి, 31వ రోజున 6 అయింది వెళ్ళాలిగా గుడికి అని అదే గుర్తు చేస్తుంది. కాబట్టి మెల్లిగా అభ్యాసం చేయి. అభ్యాసం చేస్తే లొంగుతుంది. అసలు అభ్యాసం అన్నది నువ్వు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ నన్ను చేరడం అన్నది ఉండదు. ఈ తిరుగుడే ఉంటుంది నీకు జీవితంలో. కాబట్టి అధ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. కాబట్టి నువ్వు నా యందు బాగా అభ్యాసం చెయ్యి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసం కూడా చేయలేవా? నా గురించి ఓ సుప్రభాతం పాడలేవా? నా గురించి ఒక ఏకాంత సేవ చేయలేవా? నన్ను తలుచుకుంటూ ఏడుకొండలు ఎక్కలేవా? నన్ను తలుచుకుంటూ కామాక్షి దేవాలయానికి రాలేవా? నన్ను తలుచుకుంటూ శుక్రవారం నాడు రథం తిరుగుతుంటే నా ముందు కామాక్షి కామాక్షి అంటూ తిరగలేవా? నా గురించి ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టవా? పువ్వులు తేవా? చక్ర పొంగలు ఉండవా? పోండి గొడవలు. ఎంత కిందకు వస్తున్నాడో చూడండి ఆయన. ఎన్ని బలహీనతలున్న వాళ్ళని పైకెత్తుతున్నాడు. ఇది చేయలేను ఇది చేయలేను అన్నవాడికి కూడా మార్గం చెప్తున్నాడు ఎలా పైకి రావచ్చు. అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసం కూడా చేయలేనంటావా? ఓ పని చెయ్యి. మత్కర్మ పరమో భవ. ఒక్కలా ఆలోచించు. అంటే నేను పూర్ణ వ్యాఖ్యానం చెయ్యట్లేదు, నేను క్షమింపబడేదను కాక సమయం లేక నేను కుదించేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని మాత్రమే ప్రతిపాదిస్తున్నాను. అభ్యాసం కూడా చేయలేకపోతే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అవి చెయ్యి. పడుకుంటావా? పడుకో. 6ంటికి లేస్తావా? లే. అన్నం తింటావా? తిను. కానీ ఏం చేస్తావో తెలుసా? ఒక్క మాట అనుకుంటా, నీ ఉత్తరీయం ఎటువంటిదో, నీ లాల్చి ఎటువంటిదో, నీ పరుసు ఎటువంటిదో, నీ బెల్ట్ ఎటువంటిదో, నువ్వు ఈశ్వరుడి చేతిలో అటువంటి వాడి అనుకో. ఈశ్వరుడు దీంతో తినిపిస్తున్నాడంటూ తిని, ఈశ్వరుడు దీన్ని పడుకోబెడుతున్నాడు అనుకుంటూ పడుకో. ఈశ్వరుడు దీన్ని ఆఫీస్కి వెళ్ళమన్నాడు అనుకుని వెళ్ళు. ఈశ్వరుడు పని చేయడానికి శక్తినిచ్చాడు అనుకుని చేసి, ఈశ్వరుడు పట్టమన్నాడా లంచం పట్టేయకు. నిషిద్ధ కర్మ మాత్రం చేయకూడదు. ఈశ్వరుడి చేతి పనిముట్టు నువ్వైతే ఈశ్వరుడు నీతో అలాంటి పనులు చేయించడుగా. మీరు ఎవరి చేతి పనిముట్టో దానికి తగినట్టు వాడబడతారు. ఒక చాకు దొంగ చేతిలో ఉందనుకోండి, మీరు పరిగెడతారు. వాడు పరిగెడుతూ రాయి తన్నుకు పడిపోయినప్పుడు చాకు ముందుకు పడిపోతే మీరు చాకట్టుకున్నారనుకోండి, దొంగ పరిగెడతాడు. అవునా కాదా? ఎందుకు దొంగ పరిగెత్తాడు? ఎందుకు మీరు పరిగెత్తారు? చాకు దొంగ చేతిలో ఉంటే మీరు పరిగెడతారు, చాకు మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతాడు. సాధనం ఎవరి దగ్గర ఉంది అన్న దాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది. మీరు ఈశ్వరుడి చేతి పనిముట్టైనప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన పనులు చేయరుగా. ఆయన ఎలా వాడారో అలా వాడబడతారు మీరు. ఈశ్వరుడు ఆయన చేతి పనిముట్టు మీరైనప్పుడు మిమ్మల్ని పవిత్ర కర్మలకే వాడతాడు. ఆయన అంతా వైదికంగానే వాడతాడు. కాబట్టి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఏది చేయించడో అది దీంతో చెయ్యరుగా. మీరు మీకు చేయడం కుదరదుగా. అప్పుడు ఓ ఈశ్వరుడు దీన్ని అలా వాడడు అని మీకు అనిపించగానే మీరు ఆ పని చేయరు. కాబట్టి పోనీ అలా చేయగలవా కర్మ? నువ్వు చేస్తున్న పనులే చేస్తూ నా కొరకు అని అభ్యాసం చేయలేకపోతే నువ్వు చేస్తున్న పనులే నేను ఆయన చేతి పని మట్టునని చేస్తావా? అప్పుడు 2 ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, నా స్వాతంత్ర్యం ఏం లేదు, ఈశ్వరుడు దీన్ని ఎలా వాడుకుంటే అలా వాడుకుంటున్నాడు. నేనా చెప్పిన వాడిని? ఆయన కూర్చోబెట్టాడు, చెప్పించాడు 3 శ్లోకాలు ఇలాగా. ఆయన లోపల నుండి పలికాడు, పలికించాడు. దీంతో ఎందుకు పలికించాడు అంటే దీనికి ఉన్న పాపరాశి ధ్వంసం చేయడానికి దీంతో పలికించాడు. నేను పలికింది లేదు, ఇందులో నా గొప్ప లేదు అన్నారనుకోండి. అయిపోయాక మీరు వచ్చి నాకు నమస్కారం పెట్టారనుకోండి, వాళ్ళు ఇందులోంచి పలికిన ఈశ్వరుడి యొక్క విభూతికి నమస్కారం చేస్తున్నారు. కోటేశ్వరరావుగా నాకెవరు పెడతారు? నేనెవరికి తెలుసు? నేను భగవద్గీత మీద వ్యాఖ్యానం చెప్పానని వారు నమస్కారం పెడుతున్నారు. ఈశ్వర నీ గురించి చెప్పానని నమస్కారం పెడుతున్నారు. ఈ నమస్కారాలు నీకే, ఆయనకి ఇచ్చేయండి, టేక్ డైవర్షన్ అని బోర్డు పెడితే అటు వెళ్ళిపోయినట్టు నారాయణ 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 ఈశ్వరుడికి అందించండి. మీకేమిటి బెంగ? మీకేం బెంగలేదే. ఇప్పుడు అహంకారం ఏమైనా ఉందా మీకు? నీ చేశానన్న భావన ఏమైనా ఉందా? ఏమి లేదు. నేనే చెప్పాను భగవద్గీత అంటుందా ఇది? అందో. నీ చెప్తే గట్టిగా చెప్పింది అంతే. చెప్పింది నేను మీకు వినపడేటట్టు ఇది పనికొచ్చింది. చెప్పిన వాడను మాత్రము నేనే అయినట్టు అసలు నేను చెప్తున్నవాడు లో నుండి కృష్ణుడు, లో నుండి శంకరుడు.
కాబట్టి నేనెందుకు అహంకరించాలి? పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికిద వేరుండుగాథ పలుకగనేల. అహంకారము పోయింది. చెయ్యకూడని పనులు చేయకుండా ఉంటారు. చేసే పనులు నేను చేస్తున్నానన్నారు. ఈశ్వరుడు దీన్ని పనిముట్టుగా వాడుకుని చేసుకుంటున్నానంటారు. ఇప్పుడు ఏమవుతుంది? పనిముట్టు సరిగ్గా లేదనుకోండి, యజమాన్ని దెబ్బలాడతారు కానీ పనిముట్టుని దెబ్బలాడరు. నా మోటార్ సైకిల్ నిండా బురద అంటుకుపోయిందనుకోండి, అసలు కూర్చోడానికి వీలుగా లేకుండా దాని మీద బల్లులు, బొద్దింకలు, సాలెపురుగులు, గూళ్ళు కట్టేసి ఉన్నాయనుకోండి. అప్పుడు నేను గబగబా వచ్చి ఆ మోటార్ సైకిల్ తీస్తుంటే అక్కడ ఉన్నవారు ఏమంటారు? గోపాలకృష్ణ గారు, ఏంటి గురుగారు మీరు బొత్తిగా మోటార్ సైకిల్ అలా ఉంచేశారు, కనీసం మీరు తుడుచుకోకపోతే వాటర్ సర్వీసింగ్ కన్నా ఇవ్వకపోయారా? ఫోన్లేండి, ఓ పని చేయండి, ఇవాళకి మీరు నా బండి మీద వెళ్ళిపోండి, నేను తుడిచేస్తాను మీరు వచ్చి అప్పటికంటారు. బండి బావు లేకపోతే ఓ బండి, ఓ మోటార్ సైకిలా? మా గురువు గారు కోటేశ్వరరావు గారు ఎక్కి తిరిగే మోటార్ సైకిల్వి స్నానం చెయ్యొద్దా, శుభ్రంగా ఉండద్దా అంటారా? కోటేశ్వరరావు అదేంటండి మోటార్ సైకిల్ తుడుచుకోలేదని నన్ను అంటారా? నన్ను అంటారు, మోటార్ సైకిల్ అనరు. ఆయన చేతి పనిముట్టు పాడైతే ఆయన్నే అంటారు, ఏమయ్యా నీ చేతి పనిముట్టుని సక్రమంగా ఉంచుకోవద్దా? ఇప్పుడు దాన్ని సక్రమంగా ఉంచుకునే అవసరం అయింది. ఇది కాదు నేను, వాడికి నాది కాబట్టి వాడిది, కాబట్టి వాడి దగ్గరే ఉంటుంది, వాడితోనే ఉంటుంది, వాడిలోనే ఉంటుంది, వాడిదై ఉంటుంది. అప్పుడైనా ప్రయోజనం అదేగా. కాబట్టి అలా చేయగలవా? పోనీ ఎంత అనునయం అండి, ఎంత దయండి ఆయనకి. ఎంత కిందకి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని పైకెత్తి, పోనీ నాన్న ఇలా చేయగలవా? తండ్రి అనునయంతో మాట్లాడతాడు చూసారా? పోనీ సాయంకాలం గంట క్రికెట్ ఆడుకుంటే తెల్లవారకట్లు లేస్తావా? 5ంటికి అమ్మొచ్చి లేపితే లేస్తావా? తీరా లేచిన తర్వాత చలిగా ఉందని దుప్పటి కప్పుకుని పుస్తకం చూస్తున్నట్టుగా ఇలా కునికేయకుండా ఉంటావా? చదువుకుంటావా? చదువుకోకపోతే ఎలా పైకి వస్తావు? ఇలా ఎన్నాళ్ళు ఆడుకుంటావు? ఆడుకుంటే నువ్వేమైనా వృద్ధిలోకి వస్తావా? చదువుకోవాలి కదా అని తండ్రి అనునయంగా, తల్లి అనునయంగా మాట్లాడినట్లు, అది రే ఈ శరీరం ఇచ్చాను వీళ్ళు ఎక్కడ పాడైపోతారోనని జగద్గురువుగా తాను నిలబడి యుద్ధభూమిలో, యుద్ధభూమి అంటే సుర ఆసురీ శక్తుల మధ్య జరుగుతున్న పోరాటంలో, ఒరే నాన్న నా యందు మనసు పెట్టు, బుద్ధి పెట్టవా? అభ్యాసం చెయ్యవా? పోనీ నా గురించి కర్మలు చేస్తావా? ఆయన పనిముట్టునంటావా? అలా చేస్తావా? ఎన్ని నేర్పాడండి. ఇన్ని నేర్పినా ఇంకా కొత్తగా ప్రశ్న అడగడానికి ఏమైనా ఉంటుందా? ఏముంటుందని అడుగుతారు మీరు? అంత మమకారంతో మాట్లాడాడు. నిజంగా ఆ శ్లోకాలకి శంకర భాష్యాల వివరణలు వింటే ఈశ్వరుడితో అనుబంధం మనది. అటువంటి మహాపురుషుడు అంత లాలిత్యంగా మాట్లాడాడు. ఆయనతో అనుబంధం ఏర్పరచుకోని జన్మ కృతజ్ఞత అనిపిస్తుంది. అంత గొప్ప శ్లోకాలు. అందుకే అవి ఒకదాని తర్వాత ఒకటి మెట్టు కనుక 3 శ్లోకాలు కలిపి పూర్తి చేసేద్దాం. లఘు వ్యాఖ్యతోనైనా సరేనా 3 శ్లోకాలు ఇవాళ పూర్తి చేసేయడం జరిగింది. ఇప్పటికే 10 అయిపోయింది కాబట్టి ఇవాళకి గీతా ప్రవచనం అయిపోయినట్టే. సాయంకాలం మళ్ళీ 6:30 తిరిగి కలుసుకుని శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి భయగోవింద శ్లోకాల యొక్క వ్యాఖ్యానాన్ని విందురు. కానీ ఒక మర్యాద, ఈశ్వర ప్రోక్తమైన విషయం మన గురించి చెప్పింది కాబట్టి ప్రవచనం అయిన తర్వాత గురువు గారి మాట అంగీకరించాము అని. భగవన్ మీరు చెప్పిన మాట మాకు అర్థమైంది, మేము మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. అలా ఉంటాం మేము, మమ్మల్ని అనుగ్రహించండి, మేము అంగీకరిస్తున్నాం, మీరు మా చేత అలా చేయించండి, మాకు ఆ బుద్ధి కల్పించండి అని అడిగినట్టు. కాబట్టి ఒక్కసారి అందరం అందాం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః.
క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి స్వస్తి.